ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు, సమకూర్చుకొనుటలోని రహస్యములు, మే 1. ఇలాగున దావీదు అమాలేకీలు దోచుకొని పోయిన దానినంతటిని తిరిగి తెచ్చుకొనెను. వారు ఎత్తుకొని పోయిన దానినంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 18-19 వచనాలు. దావీదును అతనితో కూడా నుండిన వారు గొప్ప నష్టమును అనుభవించిరి. అమాలేకీయులు వారి ఎండలన్నింటినీ కాల్చివేసి వారి భార్యలను పిల్లలను వారికున్న దానినంతటినీ చెరగొనిపోయిరి. వారందరూ బలమైన యోధులైనను వారి నష్టమును బట్టి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవనంత బిగ్గరగా ఏడ్చిరి. తిరిగి సంపాదించుకుని నిరీక్షణ లేనంతగా వారు నష్టపడిరని చెప్పవచ్చును. అయితే దేవుని కృపా సహాయం వలన వారు నష్టపోయిన దానిని మాత్రమే గాక అంతకంటే అధికముగా, అనగా వారి జీవితంలో వారికి కలిగిన అప్పులన్నింటినీ తీర్చివేయగలిగినంతగా తిరిగి సంపాదించుకొనగలిగిరి. దావీదైతే తన కష్ట పరిస్థితిలో తనకు దయ చూపించిన వారికి అందరికీ కృతజ్ఞతగా కానుకలు సహితం పంపగలిగెను. తిరిగి సంపాదించుకొనగలమను నిరీక్షణ కూడా లేనప్పుడు మనము కోల్పోయిన దానిని సమకూర్చుకొనుటనున్నది ప్రత్యేకమైన ఆనందమును కలగచేయును. మన స్వంత తప్పుల ద్వారా అనేక ఆత్మీయ నష్టములను అనుభవింతుము. అందువలన అనేకులు వాస్తవముగా తమ సంతోషమును కోల్పోయి ఉన్నారు. కొందరు తమ కష్టములు పరీక్షలను బట్టి విశ్వాసమును, మరికొందరు దేవుని సన్నిధి యొక్క గుర్తింపును కోల్పోయి ఉన్నారు. కొందరైతే దేవుని చిత్తమును కనుగొనుటాను రహస్యమునే నేర్చుకొనలేక ఉన్నారు. అనేకులు తాము క్రొత్తగా తిరిగి జన్మించిన సమయంలోనున్న శక్తిని, మొదటి ప్రేమను కోల్పోయి ఉన్నారు. మనము కోల్పోయినవన్నీ తిరిగి రెండంతలుగా సమకూర్చుకున్నట్లు దేవుడు సహాయపడగలడు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.